ఇలాగే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి అప్పుడు ప్రకటిస్తారు. అప్పుడు ప్రకటిస్తారేమో. సరే, ఒక రకంగా కలెక్టర్లకి అలాగే ఎమ్మెల్యేలకి మంత్రులకి ముగ్గురికి వార్నింగ్ ఇస్తున్నారా? ముగ్గురు పనితీరు మీద ఆయన వారంలో 2 రోజులు నివేదిక తెప్పించుకొని చదివిన తర్వాతే అప్పుడు ఈ సమీక్షలు పెడుతున్నావు అంటూ నిన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం పాలనా పరంగా వస్తున్న మార్పులకు ఒక కారణమా, లేదంటే ఏంటి ఆయన వ్యవహార శైలి? ఆయన ఏదైనా నివేదికలు అడిగితే మనలాంటి వాళ్ళని అడిగితే తీసుకుని మనం మాట్లాడితే బాగుంటుంది. ఆయనకి ఇచ్చే నివేదికలు అంతా పాజిటివ్ నివేదికలే. ఊరికినే సార్ మీరు సూపర్ సార్, కాకపోతే కిందోడు అందరూ చెడ్డోడు సార్, సరిగ్గా చేయట్లేదు సార్ అని చెప్పేటటువంటి వాళ్ళు. అలా కాకుండా ఎందుకు ఇన్నిసార్లు సమీక్షలు పదే పదే ఎన్నిసార్లు మార్కులు వేస్తావు నువ్వు? ఒరిజినల్గా పబ్లిక్ వేయాలి నీకు మార్కులు. పబ్లిక్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది? మీరు ఇంకేం అక్కర్లేదు. మనం ఇప్పుడు ఫేస్బుక్లో ఇది మన యూట్యూబ్లోనే పెడతాం పోలు, అట్లా గవర్నమెంట్ పెట్టమనండి తమ పరిపాలనకు సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయని. ఏమక్కర్లే. నేను చూస్తున్న బాబు గారికి సంబంధించిన స్పీచ్లు ఇచ్చే దాంట్లో ఫేస్బుక్లు వీటిట్లో వస్తుంటాయి కదా పోస్టులు, ఆ కింద కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎట్లుంది అన్నటువంటిది. వ్యూవర్షిప్ కామెంట్లు చూస్తే వ్యూవర్షిప్ కంటే కామెంట్లు ఎక్కువ ఉంటున్నాయి ఈ పాయింట్. నెగిటివిటీ బేసిక్గా ఏంటంటే కవర్ చేసుకోవడానికి నోటి మాటతో. ఇప్పుడు అది చూసారా పేపర్లో వచ్చేస్తాయి సూపర్, మందలించిన చంద్రబాబు, ఆగ్రహించిన చంద్రబాబు, కన్నెర్ర చేసిన చంద్రబాబు, వణికిపోయినటువంటి అధికారులు. ఇది చూస్తున్నాం. మంత్రులకి ఎమ్మెల్యేలకి మార్కులు వేస్తే ఓకే, ఇప్పుడు ఇందులో కలెక్టర్లు కూడా